RJR Herbal Hospital. RJR Herbal Hospitals ఆరోగ్యమైన సమాజ నిర్మాణం కోసం గత 5 తరాలుగా 150 సంవత్సరాల వైద్య సేవతో వంశపారంపర్యంగా అనుభవం కలిగిన హెర్బల్ హాస్పిటల్ మన RJR Herbal Hospitals. 6 రాష్ట్రాలలో 102కు పైగా బ్రాంచులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, తమిళనాడు. 300 కంటే ఎక్కువ మంది వైద్యులు. ఇప్పటి వరకు 60 లక్షల కంటే ఎక్కువ మంది పేషెంట్లను వారి సమస్యల నుండి విముక్తి కలిగించిన ఏకైక హెర్బల్ హాస్పిటల్ మన RJR Herbal Hospitals. RJR Herbal Hospitals. ఇక అంతా సుఖమే, ఇక అందరూ క్షేమమే. 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడినవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు కేమంగ, కోటపాడు, మాది విశాఖపట్నం. నేను ముడుకులేపుతో చాలా బాధపడ్డాను. నడవలేకపోయేదాన్ని, మనిషి సాయం లేకుండా నేను లెగలేకపోయేదాన్ని. మనిషి సాయం ఉంటేనే నేను లేచేదాన్ని. చాలా హాస్పిటల్ తిరిగి మందులు వాడాను, కానీ తగ్గలేదు. నడవలేని పరిస్థితి. నన్ను ఒకరు లెగదీయడం, ఒకరు కూర్చోబెట్టడం చేసి చాలా బాధలు ఉండేవి నాకు. టీవీలో యాడ్ చూసి వీల్ చైర్లో కూడా లోపలికి వచ్చాను నేను. మేడం గారు చాలా బాగా చూశారు, మందులు ఇచ్చారు. 1 నెల మందులు వాడాను. నేను నడవగలుగుతున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. అన్నీ బాగున్నాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. సాయం లేకుండానే నేను నడుస్తున్నాను. ఇప్పుడు నాకు బాగుంది. మేడం గారికి ధన్యవాదాలు, RJR హాస్పిటల్కి ధన్యవాదాలు. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడినవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు మహేష్, నేను తొర్రూరు నుండి వచ్చాను. నాకు ఒక 1.5 ఇయర్ నుంచి మోకాళ్ళ నుంచి ఇక్కడ 20 వరకు నొప్పి ఉన్నది. నొప్పి ఉన్న వల్ల నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎక్కడ చూపించినా కూడా సర్జరీ చేయాలని చెప్పారు. ఇక్కడికి నేను టీవీలో చూసి RJR హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక మేడం నన్ను చూసి ఇంత పెయిన్ ఉన్నదిగా బాబు, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు అని చెప్పి నాకు మెడిసిన్ రాసిచ్చింది మేడం. నాకు సర్జరీ లేకుండా క్యూర్ అవుతుంది మహేష్ అని చెప్పింది నాకు మేడం. నేను ఈ మెడిసిన్ వాడినా కానీ 1 మంత్లో నేను క్యూర్ అయినా, మంచిగా నడవగలుగుతున్నా, నా పనులు నేను చేసుకోగలుగుతున్నా. సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు షకిలా బేగం. సో నేను గుంటకల్ నుండి వస్తున్నాను. 10 ఏళ్ల నుండి నేను డిఫరెంట్ టైప్స్లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కానీ ఎలాంటి మార్పు అనేది కూడా నాకు రాకపోయింది. ఎందుకంటే ఏ మెడిసిన్స్ యూస్ చేస్తున్నాను కానీ సైడ్ ఎఫెక్ట్స్, ట్రీట్మెంట్ లేదు. ఎందుకంటే ట్రీట్మెంట్ లేదు రుమటాయిడ్ ఆర్థరైటిస్కి అనేసి ఎలా ఉండే బాడీ పెయిన్స్ అలాగే ఉండేవి. మార్నింగ్ కూడా నాకు బాడీ మొత్తం ఫిట్గా ఉంది. సో స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండేది. మూవ్ కూడా అవ్వలేనటువంటి భయంకరమైన పొజిషన్ని నేను ఫేస్ చేయాలి
చేయాల్సి వస్తుంది. సో అలాంటి కండిషన్ నుండి అనంతపూర్లో ఉండేటువంటి బ్రాంచ్ని అడ్వర్టైజ్మెంట్లో ఒకసారి చూశాను, ఆర్జేఆర్ హాస్పిటల్. సో చూసిన తర్వాతనే నాకు ఒకసారి చూద్దాము హెర్బల్లో కూడా, ఇంకా లాస్ట్ ఆప్షన్గా హెర్బల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వితిన్ 1 monthలో నా బాడీలో కంప్లీట్ చేంజెస్, నా ఫింగర్స్ మూమెంట్ కానివ్వండి, స్టాండింగ్ పొజిషన్ కానివ్వండి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. సో హెర్బల్లో అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పంచకర్మ ట్రీట్మెంట్ కూడా అద్భుతంగా ఇక్కడ అవైలబుల్లో ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎవరు అనుకున్నా, నాట్ ఓన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, దీర్ఘకాలిక ఏ ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఓన్లీ ఆర్జేఆర్కి ఉందనేసి మనము ఈజీగా చెప్పగలము. ప్రతి ఒక్క స్టాఫ్, డాక్టర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, వీళ్ళ రిసీవింగ్ కానివ్వండి, అద్భుతంగా మనని చాలా అఫెక్షన్గా వీళ్ళని ట్రీట్ చేసేటువంటి మెథడ్ కానివ్వండి అద్భుతంగా ఉంది. అనంతపూర్ బ్రాంచ్ ఆర్జేఆర్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జేఆర్. కీళ్లవాతం. రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. 2 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు శ్రీలక్ష్మి, మాది మహదేవపట్నం నుంచి వచ్చాను. నాకు గత 2 సంవత్సరాల నుంచి బాగా ఆస్మాతో చాలా ఇబ్బంది పడేదాన్ని. మెట్లు ఎక్కినా దిగినా చాలా ఇబ్బంది పడేదాన్ని. టీవీలో యాడ్ చూసి ఒకసారి ఇలాగ ఆర్జీ హాస్పిటల్కి ఫోన్ చేసి సంపాదిస్తే రమ్మన్నారు. వచ్చిన తర్వాత మేడం గారికి నా సమస్య ఏంటో చెప్పాను. పిల్లి కోతల కింద రావడం, దగ్గు రావడం, కఫం పడడం, ఇదంతా 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నెల వాడాను టాబ్లెట్లు. అలా కోర్స్ వాడిన తర్వాత నాకు రికవర్ అయ్యింది. ఇప్పుడు చాలా ఫ్రీగా గాలి పీల్చుకోవడం, ఇంగ్లైన్ కొట్టడం కూడా నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. 10 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు రాణి. నేను అత్తాపూర్ నుండి వచ్చాను. 10 years నుంచి నాకు ఆస్తమా సైనస్ నుంచి చాలా స్ట్రగుల్ పడ్డాను, బాధపడుతున్నాను. నైట్లో నిద్ర లేకుండా ఏ పని చేసుకోలేకపోయాను. నేను చాలా చోట్ల తిరిగాను కూడా, ఎక్కడ కూడా తగ్గుముఖం లేదు. ఇక్కడ నేను టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి విని అమీర్పేట్ బ్రాంచ్కి ఇక్కడ వచ్చాను. నెల మందులు వాడుతున్నాను. 7 days పంచకర్మ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు బెటర్గా ఉంది. ఆర్జేఆర్ హాస్పిటల్కి, డాక్టర్స్కి ధన్యవాదాలు. ఆస్తమా, ఎలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 8 సంవత్సరాల నుండి నడుం నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు సన్నసమ్మండి, మాదే విశాఖపట్నం. నాకు నడుము నొప్పి ఉండేది. నడుము నొప్పికి ఎన్నో దెక్కలు తిరిగాను, ఎందరో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, తగ్గలేదు. టీవీలో చూసి మా పాప మా అల్లుడు నన్ను తీసుకొచ్చారు ఎక్కడికి. ఇప్పుడు తగ్గింది, బాగానే ఉన్నాను, బాగానే నడుస్తాను, నా పని నేను చేసుకుంటాను, వండుకుంటాను, అన్నీ చేసుకుంటాను, ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటాను, నేను బాగానే నడుస్తాను. మీ అందరికి ధన్యవాదాలు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత.
10 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు సురేష్, మాది నర్సంపేట. నేను 10 సంవత్సరాల నుండి సైనసైటిస్ తోటి బాధపడుతున్నాను. అనేక హాస్పిటల్స్ తిరిగి అలసిపోయాను. అయినా చాలా ఇబ్బంది ఉండేది నాకు. చలికాలం వచ్చిందంటే, వర్షాకాలం వచ్చిందంటే బాగా తుమ్ములు, జలుబు, బాగా ముక్కు కారడం లాంటి బాగా ఉండేది. ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్కి వెళ్ళేవాడిని, కానీ అది అప్పటిదప్పుడే నాకు ఉపశమనం కలిగే తప్ప తగ్గకపోయేది. అప్పుడు ఆర్జేఆర్ యాడ్ చూసి ఇన్ని తిరిగాను కదా, ఒకసారి ఆర్జేఆర్ హాస్పిటల్ కూడా వెళ్ళి ఒకసారి చూయించుకుంటానని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఒక 1 మంత్ వెళ్ళాను, కొంచెం పర్లేదు, తగ్గింది. తర్వాత సెకండ్ మంత్కి వచ్చేసరికి చాలా బెటర్గా ఉంది. ఇప్పుడైతే నేను చలిలో కూడా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ సైనసైటిస్ బారిన పడకుండా రిజల్ట్ ఇంకా సూపర్గా అనిపించింది. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం వల్ల. థ్యాంక్ యూ ఆర్జేఆర్. 10 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు శంకర్రావు అండి. నేను సోరియాస్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. చేతులు పగుళ్ళు, అన్ని హాస్పిటల్ తిరిగాను, ఎక్కడ తగ్గలేదండి. నేను టైలింగ్ చేయడానికి, భోజనం చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డానండి. నా భార్య కూడా అన్నం తినిపించేది. నేను ఎక్కడికి నలుగురిలోకి వెళ్ళకపోయాను, ఒక ఫంక్షన్కి వెళ్ళకపోయాను, నలుగురిలో సేమ్ అయిపోయాను. ఆఖరికి ఆర్జే హాస్పిటల్ టీవీ చూసి ఆర్జే హాస్పిటల్కి వచ్చాను. మేడం గారు నాడి చూసి 3 మాసాల మందులు ఓడిన తర్వాత బాగా ఇప్పుడు తగ్గింది. చేతులు పగులు లేవు, ఆనందంగా ఉన్నాను. నలుగురిలోకి వెళ్తున్నాను, సరదాగా ఉన్నాను. టైలింగ్ బాగా చేసుకుంటాను. మేడం ఆర్జే హాస్పిటల్ నమస్కారము, మేడం గారికి నమస్కారము. ఆరు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు రంగు రాజేశం. మా గ్రామం గంట నరసింహపురం, మండలం భీమదార్పల్లి. నాకు చర్మ వ్యాధి ప్రాబ్లం వస్తే దురదలు ఇవన్నీ బాగా పలిగినాయి, కాళ్ళు చేతులు అన్నీ. 2 డాక్టర్ల దగ్గరికి పోయి అన్నీ చూపించుకుంటే ఇంకా రెట్టింపైంది పలిగి. మళ్ళీ నేను టీవీ ఆర్సి చూసి దాన్ని గూగుల్లో సెర్చ్ చేసుకొని ఇక్కడికి వచ్చి 2 నెలలు మందులు వాడినా కంప్లీట్ క్యూ అయింది. బతకద్దా ఉండనా లేదా అనిపించేది. కంప్లీట్ క్యూ అయింది. ఈ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. సోరియాసిస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 85% పేషెంట్లకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 1 సంవత్సరం నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు పోషమ్మ. పక్షవాతం లెక్క వచ్చింది. నాకు నడవ రాకపోయింది. పడిపోయిన 3 సార్లు ఇంట్లో పడిపోతే నా బిడ్డ లేబట్టి రెక్క కాలు మొత్తం లేవకపోయింది. నాకు ఏ మందులు పడాయి. నాకు టీవీ పెట్టి చూస్తుంటే దాంట్లో 25 మందులు వచ్చి దవాఖాన పేరు చెప్తే నా బిడ్డ, నా కోడలు వీళ్ళందరూ నన్ను తీసుకొని వచ్చేపట్టుగా ఈ దవాఖాన చేయబట్టే బతికినా నేను. ఈ మందులు చెట్ల మందులు పనిచేసేది నాకు తానీకులు. వారం రోజులు కట్టబట్టుకుని నడిచిన తర్వాత ఒక్కదానే నడుతున్నా. నేను ఇంతకుముందు సరిగా కూర్చోకపోయేది. నా మోకాల నొప్పులు కూడా తగ్గినాయి. జరా కూర్చుంటానే లేస్తాను పంచని మందులు చేయబట్టి. ఈ దవాఖానకు ధన్యవాదాలు పంచని.
4 సంవత్సరాల నుండి థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నవారు 4 నెలల చికిత్స తర్వాత. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటి? సరోజిని. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామచంద్ర నగర్ కేపాలెం నుంచి. ఓకే. ఏంటి ఇబ్బంది మేడం? మాకు థైరాయిడ్ ఉందండి. ఎన్నాళ్ళ నుంచి ఉంది? 4 సంవత్సరాల నుంచి ఉంది. దానివల్ల మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? ఒళ్ళు పీకులు, భుజాల నొప్పులు, మెడ నొప్పి, తల బాధ, ఎక్కువ కాలు నొప్పులు వచ్చాయి. ఓకే. ఇప్పుడు ఆర్జర్ గురించి మీకు ఎలా తెలిసింది మేడం? టీవీలో చూసాక తెలిసింది. ఓకే. ఎన్నాళ్ళు వాడారు మెడిసిన్? 4 నెలలు వాడాను. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. రిపోర్ట్ నార్మల్ వచ్చింది? నార్మల్ వచ్చింది. ఓకే. ఎంత ఉంది? ఇంత ముందు ఎంత ఉండేది? TSH ఇంత ముందు మీకు 7.32 ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ 4 months మీకు ఇప్పుడు థైరాయిడ్ TSH 4 ఉంది. సో నార్మల్ కి వచ్చింది. ఓకే. ఆర్జర్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ. 5 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు శంకర్, మా చెప్పదండి. ఒక 5 years నాకు షుగర్ వచ్చి మందులు వాడితే 250, 300 దాకా వస్తుంది. ఎంత వాడినా తక్కువ కాలేదు. ఈ ఆర్జే హాస్పిటల్ టీవీలో యాడ్ చూసి వచ్చాను. ఒక 2 నెలలు అవుతుంది. మంచిగా 120 ఉంటుంది తినకముందు, తిన్నాక 140, 150 ఉంటుంది. మంచిగా హెల్త్ కూడా బాగుంటుంది. డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన RJR హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, RJR హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. 3 సంవత్సరాల నుండి పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు ధనలక్ష్మి, మా ఊరు నందుమురుగరు. నేను పైల్స్తో చాలా ఇబ్బంది పడేదాన్ని. అంతకుముందు 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాను, కానీ ఈ బాధ అసలు తగ్గలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. టీవీలో యాడ్ చూసి RJR హాస్పిటల్కి వచ్చాను. ఈ మెడిసిన్ 3 నెలల నుంచి వాడటం మొదలుపెట్టాక చాలా రిలీఫ్ అనిపించింది. ఎవరైనా పైల్స్తో ఇబ్బంది పడేవారు ఈ హాస్పిటల్కి రండి, తప్పనిసరిగా తగ్గుతుంది. తగ్గించినందుకు RJR హాస్పిటల్కి, మేడం గారికి నా ధన్యవాదాలు. 8 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు రాజేశ్వరి, విశాఖపట్నం వేపగుంట నుంచి వచ్చాను. 8 సంవత్సరాల నుంచి చాలా నొప్పులు, ముడుకుల నొప్పులతో చాలా బాధపడ్డాను. హాస్పిటల్ ప్రతి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆపరేషన్ చేయాలన్నారు, ముడుకులు అరిగిపోయానేసి. నేను ఇక్కడ టీవీలో చూసి పలానా దగ్గర RJR హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళండి బాగుంది అన్నారనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వెళ్ళాక డాక్టర్ గారు బాగానే చూశారు. ముడుకులు పట్టుకొని ఇవన్నీ చాలా ముడుకు పెద్ద వాపు వచ్చేసి నల్లకపోయే పరిస్థితి అయిపోయింది. బాగానే చూశారు. నరవది పట్టుకొని చెయ్యది పట్టుకొని బాగానే చూసి అన్నీని మందులు వాడిన కాడి నుంచి కొద్దిగా బాగానే ఉంది. నేను చాలా ఇంట్లో పనుకున్నా చేసుకోలేకపోయేదాన్ని. ఇటు అటు తిరగడం కన్నా కష్టమైపోయేది. చెప్పు పట్టేసేది బాగా, 2 అడుగులు వేస్తే చెప్పు పట్టేసేది. అలాంటిది చెప్పకుండా పట్టలేదు. ఇప్పుడు ఫ్రీగా నడగలుగుతున్నాను.
టైలరింగ్ షాప్ కూడా నేను వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు బాత్రూంలో కూడా అంత ఇబ్బంది పడిపోయాను, ఇప్పుడు బాగానే ఉంది. నమస్కారం డాక్టర్ గారికి కూడా నమస్కారం, చాలా బాగా చేశారు నాకు. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు పెచ్చెట్టి కన్నబాబు. గత సంవత్సరం బట్టి ఈ మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నాను. నడ్డానికి చాలా ఇబ్బంది పడిపోయానండి. కూకుంది నెగలేకపోయాను, నెగితే బాత్రూమ్కి వెళ్ళే అవకాశం లేకుండా ఉండేది. ప్రతి హాస్పిటల్కి వెళ్ళాను, అయినా సరే ఆ మందులు తింటప్పుడే కొంచెం ఇదిగా ఉండేది, మళ్ళీ మామూలు అయిపోయేది. ఏంటి అనేసి అలాగా పడుకొని చూసి టీవీ చూశాను. ఆ టీవీలోనూ ఆర్జే హాస్పిటల్ అని ఒక లీజ్ వచ్చిందండి. దాన్ని పెట్టుకొని నేను వైజాగ్ వెళ్ళానండి. వైజాగ్ వెళ్ళి ఆ మేడం గారు కలిశాను. బాబు నేను ఇలాగా నా పరిస్థితి ఇలాగ అయిపోయిందండి, నేను కూకొని లేకలేకపోతున్నాను. 1 నెల మందులు రాశారు. ఆ నెల వాడిన తర్వాత 2వ టర్న్ మళ్ళీ వెళ్ళాను. ఆ 2వ టర్న్లో మర్దన పెట్టారండి. ఆ ఆయిల్ మర్దనలోనూ 7 సార్లు మర్దన పెట్టారు. ఆ 7 సార్లు మర్దనాకి నాకు ఇప్పుడు నా పొలం పను, నాకు కూకొని ఎగడానికి పోవడానికి అంతా, నా పాలు తెచ్చుకోవడం, పాలు తీసుకోవడం, ఇన్నాళ్ళంటే పాలు తీయడానికి ఒక మనిషిని పెట్టుండండి. అలాంటిది ఇప్పుడు నేను పొలంలో పోవడం, కళ్ళాలకు రావడం, పాలు తీసుకొని రావడం పోవడం నేను బాగా చేర్చుకుంటున్నానండి. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు అనిత అండి. నేను దేవన్నపేట అనే ఊర్లో నుండి వచ్చానండి. నేను విపరీతమైన కాళ్ళ నొప్పులతో గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నానండి. కింద కూర్చోరాలేదు, నిలబడికి కూడా ఇబ్బంది అయిందండి. నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నా. నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి ఆర్జేఆర్ అనే హాస్పిటల్కి వచ్చానండి. వచ్చేటప్పటికి నేను గోడను పట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చానండి. వచ్చి డాక్టర్ని సంప్రదించి నా బాధ అంతా చెప్పుకున్నానండి. నేను ఈ టాబ్లెట్లు వాడానండి. వాడిన ఒక 1 మంత్కు నాకు రిజల్ట్ వచ్చిందండి. నేను ఇప్పుడు చక్కగా నా పనులు నేను చేసుకోగలుగుతున్నా. నేను ఇంతకు ముందుకు కింద కూర్చోలేకపోయానండి. ఇప్పుడు ఓపెన్గా లేచి నేను కూర్చొని లేవగలుగుతున్నాను. అంతకుముందు టేబుల్ పైన కూర్చున్నానండి. ఇప్పుడు కింద కూర్చొని సులభంగా లేవగలుగుతున్నాను. అన్నీ నేను ఓపెన్గా నా పనులు నేను చేసుకుంటున్నా అండి. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు శ్రీనివాసన్, మా తిరుమలగిరి మండల్ రేగొండ జిల్లా, జయశంకర్ జిల్లా. నాకు సోరియాసిస్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఏ హాస్పిటల్ చూసుకున్నా నయం కాలేదు. ఆర్జే హాస్పిటల్కి వచ్చిన 1 నెల వాడంగానే తక్కువైంది. మంచిగా నడుస్తున్నా, అటు ఇటు పనులు చేసుకుంటున్నా. కాబట్టి ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు. నాలుగు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు శైలజ. నేను ముసాపేట్ నుంచి వచ్చాను. నాకు 4 ఇయర్స్ నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి. నాకు స్టెప్స్ ఎక్కడానికి వచ్చేది కాదు. కూర్చున్నా లేచినా చాలా పెయిన్ ఉండేది. టీవీ యాడ్లో ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి విని ఇక్కడికి వచ్చాను. డాక్టర్స్
1 మంత్ మందులు ఇచ్చారు. 1 మంత్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది నాకు ఇక్కడ. డాక్టర్స్ మంచి రెస్పాన్స్ ఉంది. ట్రీట్మెంట్ కూడా మంచిది ఉంది ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ ఆర్జీఆర్ హాస్పిటల్. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. తెలంగాణలో మా బ్రాంచ్లు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు తిరుపతి, అనంతపురం, కర్నూల్, నంద్యాల, కడప, నెల్లూరు, ఒంగోలు, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్.